పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకే చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో జోరందుకుంది. ఇందుకు బలం చేకూర్చేలా కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. అవేంటో చూద్దాం. చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ హనీమూన్ టైం అయిపోయింది. ప్రతిపక్ష వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలన గురించి చేస్తున్న కామెంట్ ఇది. కూటమి పార్టీల నాయకులు కూడా ఇదే భావనలో ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి అర సంవత్సరం పూర్తయింది. ఇన్ని రోజులు ప్రభుత్వం సెట్ కావడానికే టైం పట్టింది. అంటే ఇప్పటి వరకు హనీమూన్ సాగిందన్నమాట. ఇకపై అసలు పాలన ఉంటుంది. అయితే కేవలం ప్రభుత్వ విషయంలోనే కాదు, రాజకీయాలు కూడా అంతే. ఇప్పటి వరకు సాగిన రాజకీయాలు వేరు, ఇకపై జరగబోయే వేరు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి పాలనకే కాదు, రాజకీయాలకు కూడా హనీమూన్ కాలం ముగిసిందన్నమాట. ఇంతకాలం సాఫీగా మారిన కూటమిలో ఇప్పుడు బీటలు వారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చిన్న అలజడి మొదలయ్యింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. ఇక విద్య, ఐటీ వంటి కీలక శాఖల బాధ్యతలు వహిస్తూ నారా లోకేష్ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. పాలనా నిర్ణయాల్లో చంద్రబాబు, పవన్ తర్వాత ఆయనదే కీలక పాత్ర. ఇలా అంతా సాఫీగా కొనసాగుతున్న వేళ లోకేష్ను డిప్యూటీ సీఎం డిమాండ్ తెరపైకి వచ్చేసింది. టీడీపీ నాయకులు లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని తమ నాయకుడు చంద్రబాబును కోరుతున్నారు. ఇది టీడీపీ, జనసేన కేడర్ మధ్య నిప్పు రాజేసింది. భవిష్యత్తులో ఇది ఖర్చీచుగా మారి కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే చంద్రబాబే ఇదంతా కావాలని చేస్తున్నాడనే మరో వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ నాయకుడిగా తన సత్తా ఏంటో గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పాలన పరంగా కూడా మంచి మార్కులు పడుతున్నాయి. తన శాఖల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇదే చంద్రబాబుకు మింగుడు పడటం